ఆదేశాల మేరకు వచ్చే నెల అనగా జూన్ 1వ తేదీ నుంచి ఈ రైస్ కార్డుదారులందరికీ కూడా నిత్యావసరకుల పంపిణీ మళ్ళీ పాత విధానంలో అంటే రేషన్ షాప్ డీలర్ల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎఫ్పీ షాప్ డీలర్ కూడా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, తర్వాత సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు కూడా వారు ఆ ఎఫ్పీ షాప్లోనే అందుబాటులో ఉండి ఆ షాప్కి సంబంధించిన కార్డుదారులందరికీ కూడా పాత విధానంలోనే వారు కార్డుదారుకు వచ్చి ఎఫ్పీ షాప్లోనే తీసుకునే విధంగా ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి 1వ తేదీ తర్వాత 15వ తేదీ వరకు ప్రతి నెల 1 నుంచి 15 వరకు ఈ ఎండీల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా అనేది ప్రస్తుతం దాన్ని నిలిపివేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్డుదారులు కూడా ఎఫ్పీ షాప్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఏదైతే 12 తర్వాత తదుపరి 4 గంటల వరకు కూడా ఈ సమయం ఉంటుందో అప్పుడు 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదంటే స్పెషల్ ఏబిలిటీ పర్సన్స్ ఎవరైనా ఉంటే వారి ఇంటి వద్దకు మాత్రం ఎండీల ద్వారా వాళ్ళకి ఇంటి వద్దకే చేరవేయడం జరుగుతుంది. అలాంటి ఎఫ్పీ షాప్ పరిధిలో ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా తీసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగిన సమయంలో వీరికి ఇబ్బంది లేకుండా వారికి మాత్రం అక్కడ జరుగుతుంది. కాబట్టి ఎవరికి సంబంధించిన రేషన్ కార్డుదారులందరూ వాళ్ళకి సంబంధించిన ఎఫ్పీ షాపులోనే వెళ్ళి ఏ రోజైనా, ఎందుకంటే ఈరోజు ఈ ఏరియా అనేది ఏం లేకుండా ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళకి అందుబాటులో ఎఫ్పీ షాప్లో నిత్యావసర పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా తెలుసుకొని ఈ చేంజ్ అయిన ప్రొసీజర్ని సద్వినియోగం చేసుకొని వారు ఇమ్మీడియట్గానే 1వ తేదీ నుంచే నిత్యావసర పంపిణీ కూడా పొందవలసిందిగా తెలియజేయడమైంది. దీనికి సంబంధించి నిన్నటి దినం అందరూ ఎఫ్పీ షాప్ డీలర్స్కి అందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చి వారి ఎఫ్పీ షాప్ పరిధిలో ఉండే రేషన్ కార్డుదారులందరికీ కూడా తెలియజేసే విధంగా చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి 1వ తేదీన ప్రతి ఒక్క ఎఫ్పీ షాప్లోనూ ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయకుండా ఉండడానికి లేదు. ప్రతి ఎఫ్పీ షాప్లోనూ స్టార్ట్ చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సిందే, ఎవరికి కూడా మినహాయింపు లేదు. థ్యాంక్ యూ సార్.